ఇలాంటి అల్లుణ్ణి పొందలేకపోయినందుకు ఇప్పుడు బాధపడుతున్నానయ్యా. ఈ నిమిషం నుంచి నా కొడుకే లేడనుకుంటారు. ముత్యమంత పసుపు అమ్మా, అమ్మా, నీ రఘురామ్ని వచ్చానమ్మా. కళ్ళు తెరిచి చూడమ్మా. నేనమ్మా, నీ రఘురామ్ని వచ్చానమ్మా. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడమ్మా. రఘురామ్నమ్మా. అమ్మా, 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 నేనమ్మా, నీ రఘురాముని. వచ్చావా? అమ్మగారు స్పృహలోకి వచ్చారు. అవును, బాబు గారిని చూడగానే లేచి కూర్చున్నారు. ఇప్పుడే కదా స్పృహలోకి వచ్చారు. కాసేపు కొడుకుతో మాట్లాడుకునివ్వండి, ఆ తర్వాత అందరు కలుద్దురు గాని. వచ్చావా బాబు? వచ్చానమ్మా, వచ్చాను. ఇన్నాళ్ళు నిన్ను చూడటానికి రాకుండా నేను పెద్ద తప్పు చేశానమ్మా. నన్ను క్షమించు. నిన్ను బాధ పెట్టింది నేనేరా. అమ్మా, నీ మనసు మార్చుకొని నన్ను ఎప్పుడు పిలుస్తావా అని నేను ప్రతిరోజు ఎదురు చూస్తున్నానమ్మా. నేను పిలవకపోతే నువ్వు రాకుండా అమ్మ మాట కాదని వెళ్ళిపోయి నేను చాలా తప్పు చేశానమ్మా. నీ తప్పేం లేదు బాబు. నీ మనసు విరిచింది, నిన్ను వెళ్ళగొట్టింది నేనే. కన్న మమకారాన్ని చంపుకుని గుండె రాయి చేసుకుని ఉండగలనుకున్నాను. కానీ ఈ అమ్మతనం రాయిని కరిగించి కన్నీరుగా మార్చగలదని తెలుసుకోలేకపోయాను. నేను మళ్ళీ నిన్ను చూస్తాననుకోలేదురా. ఆంటీ ప్లీజ్, మీరు ఎమోషనల్ అవ్వకూడదు. నా బిడ్డ వచ్చేసాడుగా, నాకింకేం కాదు. చాలా థ్యాంక్స్ మేఘన, మా అమ్మని కంటికి రెప్పలా కాపాడినందుకు. రే థ్యాంక్స్ ఏంటిరా, అది నా బాధ్యత.
ఆంటీ చిన్నప్పటి నుంచి నీతో పాటు నన్ను కూడా కన్న బిడ్డలా చూసుకున్నారు. అంతకంటే ఇదేం గొప్ప కాదులే. ఒక్కడివి వచ్చావి, కోడలు రాలేదా? రానందా? రాదని నాకు తెలుసురా. మీ పెళ్లికి ఒప్పుకోలేదని కోపం, నేను తనతో మాట్లాడటం లేదని, ఇంటికి రానివ్వట్లేదని కోపం. అందుకే రాలేదు కదూ. అలాంటిదేం లేదమ్మా, మీ మీద మాకెప్పుడూ కోపం లేదు. నిజంగా లేకపోతే నీతో తప్పకుండా వచ్చుండేదిగా. అలాంటిదేం కాదమ్మా, నేను క్యాంపుకి వెళ్తున్నానని తను పుట్టింటికి వెళ్ళింది. నీకు ఒంట్లో బాలేదని ఫోన్ రాగానే నేను వెంటనే బయలుదేరి వచ్చేశాను. తనకు చెప్పలేదన్న విషయం నువ్వు ఇప్పుడు అడిగితే తప్ప నాకు గుర్తుకు రాలేదు. అయితే వెంటనే వెళ్ళి నా కోడల్ని తీసుకురారా. తనని చూడాలనుంది. వెళ్ళు రఘు. ఇప్పుడా? నిన్ను ఈ పరిస్థితిలో వదిలేసి నేనెలా వెళ్ళనమ్మా? నిన్ను చూశాక పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. కోడల్ని కూడా చూస్తే నా అనారోగ్యం పూర్తిగా కుదిరిపడుతుంది. వెళ్ళరా. మేమంతా వచ్చి బొట్టు పెట్టి పిలిస్తే కాని నువ్వు మీ భార్యను తీసుకురావా ఏంటి? ఆంటీ మంచం దిగలేని పరిస్థితిలో ఉండి కూడా ఇంత రిక్వెస్ట్ చేస్తుంటే ఆర్గ్యూ చేస్తున్నావేంట్రా? వెళ్ళు, అది కాదు వెళ్ళి మేడం. ముందు తన్ని తీసుకునిరా. వెళ్ళు బావా. ఇప్పుడు చూసుకో. ఓ, కళ్యాణ తిలకం బాగానే దిద్దావే. మరేమనుకున్నావు? సంతోషించావులే గాని ఇప్పుడు నేను ఎలా ఉన్నానో చెప్పు. పొట్టు పెట్టక ముందు చుక్కలా ఉన్నావు. కళ్యాణ తిలకం పెట్టాక చందమామలా ఉన్నావు. అవును, నేను ఒకటి మర్చిపోయానే. ఏంటది? ఇప్పుడు చూడు. బొగ్గ చుక్క నీకు ఎంత కళని తెచ్చిందో తెలుసా? అవునా? ఎలా ఉన్నాను? బొగ్గ చుక్క పెట్టక ముందు శ్రీరాముల్లా ఉన్నావు. బొగ్గ చుక్క పెట్టిన తర్వాత కళ్యాణ రాముల్లా ఉన్నావు. వాళ్ళు ఎక్కిన కారు నెంబర్ ప్రకారం ఆర్టీఓ ఆఫీస్లో ఇచ్చిన అడ్రస్ ఇది. కళ్యాణి ఇక్కడే ఉంటుండాలి. కళ్యాణి వస్తున్నా.
హ్యాపీగా పెళ్లికి రెడీ అవుతున్నారా? నా కంట పడ్డారుగా, ఎలా పెళ్లి చేసుకుంటారో నేను చూస్తాను. నాలుగు రోజులుండి అక్కా బావలతో కలిసి వెళ్ళొచ్చు కదరా. లేదమ్మా, చాలా పనులున్నాయి, అర్జెంటుగా వెళ్ళాలి. అత్తయ్య గారు, మామయ్య గారు, సుకుమారి, అందరు త్వరగా రండి. సుకుమారి, త్వరగా రండి. ఏమైంది అల్లుడు గారు? ఏమైందా? కొంతమంది బాగోతాలు బయటపడ్డాయి బామ్మర్ది. అంటే మీరు రాముడు దేవుడు అన్న నాగినీడు ఎంత చౌకబారు మనిషో ఇప్పుడే తెలిసింది. ఏదో జరిగిపోయింది, ఇప్పుడు దాని గురించి ఎందుకులే బావా? అపచో కవరింగా. అప్పుడు నువ్విచ్చిన కలరింగ్ గురించి ఇప్పుడు తెలిసి కూడా చెప్పకపోతే నిప్పులాంటి నిజం మీద నీళ్లు పోసినట్టు అవుతుంది బామ్మర్ది. ఏం జరిగిందిరా? ఆ, ఆ, అది ఆ ఉండు, నేను చెప్తాను కదా. మీ అందరికో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ఆ నాగినీడనే పెద్ద మనిషి కూతురు మనమిక్కడ పెళ్లికి బయలుదేరక ముందే అక్కడ ఎవడితోనో లేచిపోయిందట. షాకింగ్ న్యూస్ ఇంకోటి ఉంది. పెళ్లి కూతురు లేచిపోయిన విషయం పెళ్లి పీటల మీద కూర్చొనక ముందే ఈ పెళ్లి కొడుకు తెలుసట. ఏంట్రా ఇదంతా, నిజమేనా? కూతురు లేచిపోయిందన్న విషయం దాచిపెట్టి దాన్ని వెతికించడానికి మనుషులను పంపించి మనల్ని నమ్మించడానికి ఏమీ తెలియనట్టుగా పెళ్లి తంతు జరిపించడం నాగినీడు. అమ్మో అమ్మో అమ్మో, ఎంత దగులుబాజీ మనుషులు వాళ్ళు! లేచిపోయిన పిల్లని తీసుకొచ్చి నా తమ్ముడు కట్టబెట్టాలని చూసారా? వీడికి నిజం తెలిసి కూడా మాకు చెప్పలేదు అంటే ఏరా, మాకంటే వాళ్ళే ఎక్కువైపోయారా నీకు? ఏంట్రా ఇదంతా? గుర్తుండే చేసావా ఈ పని? జరగాల్సిన పెళ్లిని చెడగొట్టామని అందరూ అనుకునేలా చేసావెందుకు? వాళ్ళ సంగతి అక్కడే చెప్పుంటే ఏం చేసి ఉండేవాడు బావా? ఈ నిజం మీకు అక్కడే గనక తెలుసుంటే, పానకంలో మిరియాలు లేవని, కాఫీలో పంచదార లేదని నానా యాగి చేసిన మీ అల్లుడు రచ్చ చేసి రంకెలేసి ఉండేవాడు. ఆ అవమానం భరించలేక ఆ పెద్ద మనిషి ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు. అంటే జరిగిందంతా మీకు తెలుసా? ఇప్పుడు కాదు, అప్పుడే తెలుసు. జరిగిందంతా ఆకాష్ నాకు అక్కడే చెప్పాడు. ఏంట్రా చెప్పు. తనకు తెలిసిన నిజాన్ని బయటికి చెబితే పరువుగా బతుకుతున్న నాగినీడు గారి కుటుంబం అభాసుపాలవుతుందని, అమాయకురాలైన ఒక ఆడపిల్లను గురించి అందరూ నీచంగా మాట్లాడతారని, అలా జరగకుండా ఉండడానికి ఆ తప్పును తన మీద వేసుకుంటానని నీ కొడుకు చెబితే వేరే దారి లేకుండా ఒప్పుకున్నాను. వాళ్ళ పరువు పోతే మనకెందుకు? మన పరువు పోయింది అక్కడ. వాళ్ళు చేసిన మోసానికి శిక్ష అక్కడే పడుండేది. అసలు తప్పంతా నీదయ్యా. నేనేం చేశాను? నువ్వే. నీకా నాగినీడు గొప్ప, నాగినీడుకు నువ్వు గొప్ప అయితే ఎవడికి కావాలయ్యా? ఏ కాలంలో ఉన్నారయ్యా మీరంతా? పిల్లల్ని ఒకరినొకరికి చూపించకుండా, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోకుండా, ఓహో గొప్ప సంబంధం దొరికిపోయిందని ఆయన మీరు పెళ్లి చేసేయాలని నిశ్చయం చేయడానికి ఎవరండి మీరు? నాకు తెలియక అడుగుతాను. కనీసం ఆ అమ్మాయి తన అభిప్రాయాన్ని చెప్పడానికి కాస్తైనా టైం ఇవ్వకుండా ముహూర్తాలు పెట్టేశారు ఆయన మీరు కలిసి. అప్పుడు అలా చేయకపోతే ఇప్పుడు ఇలా జరుగుండేదా?
ఆడపిల్ల చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని సంబరపడిపోతుంది. అలా పండకపోతే రాడేమోనని కుమిలిపోతుంది. అలాంటప్పుడు జీవితాంతం తన తోడుగా ఉండేవాడి కోసం ఎంత ఆరాటపడుతుందో, తనని అర్థం చేసుకునే భర్త కావాలని ఎంత ఆశపడుతుందో కన్నవాళ్ళు ఆలోచించక్కర్లేదా? అలా ఆలోచించలేదు కాబట్టే ఆ అమ్మాయి అలా చేసిందయ్యా. నట్టింట్లో మహాలక్ష్మిలా ఉండే తన భార్య సుఖశాంతుల కోసం, ఆయురారోగ్యాల కోసం ఏ భర్త పూజలు చేయడు బాబా. కాని భార్య మాత్రం తను చేసే పూజలు, తను నోచే నోములు, చేసే వ్రతాలు అన్ని భర్త కలకాలం సుఖంగా ఉండాలని చేస్తుంది. మగాడు వేసే ఆఫ్టాల్ 3 ముళ్ల కోసం తన వాళ్ళందరినీ వదిలిపోయి అత్తారింట్లో అడుగుపెడుతుంది భార్య. అలాంటి ఆడది ఎలాంటి భర్త కావాలని కోరుకుంటుందో అడగలేదు, చెప్పే అవకాశం ఇవ్వలేదు. తప్పంతా మీరు చేసి ఆ పిల్ల తప్పు చేసిందంటారేమిటయ్యా? న్యాయమా ఇది? ఒక విధంగా అమ్మాయి మీకు మంచి చేసింది. పెళ్లికి ముందు లేచిపోయింది కాబట్టి నాగినీడు గారి అమ్మాయి లేచిపోయిందని అందరూ అనుకుంటున్నారు. పెళ్ళైన తర్వాత లేచిపోయింటే మహారాజరాజశ్రీ పసుపులేటి రంగారావు గారి కోడలు లేచిపోయిందని ఎవరయ్యా? కాదంటావా? మన పెద్దవాళ్ళు ఆలోచించలేని విధంగా వాడు ఆలోచించాడు. మన పెద్దవాళ్ళు చెయ్యలేని గొప్ప పని వాడు చేశాడు. ముక్కు మొహం ఎరుగని ఓ ఆడపిల్ల కోసం, ఆ అమ్మాయి తల్లిదండ్రుల పరువు కోసం ఆలోచించిన నీ కొడుకు బంగారం, మేలిమి బంగారం. గుప్పెడు మనసుకి చిన్ని చిన్ని సంతోషాలని సుఖాలని అందివ్వడానికి చాలా మంది కష్టాలను కొని తెచ్చుకుంటుంటే కొండంత బరువుని ఆ గుప్పెడు మనసులో ఎలా దాచుకున్నావు రా నాన్న? నువ్వు మామూలు మనిషివి కాదురా. God bless you. చాలా బాగున్నావు. సమయ సామాన్లను అన్ని వచ్చేసినాయి బాబు. వస్తాం. కూర్చోండి. మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్నిః రండి.
समर्पयामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आचमनीयं समर्पयामि उपचारिकस्नानं समर्पयामि वयादिपञ्चामृतफलोदकशुद्धोदकस्नानं समर्पयामि स्नानानन्तरं सुगन्धपणवासिकद्रव्याणि समर्पयामि ఎక్కడ్రా లోపలున్నారు బావా సమర్పయామి